నమస్తే గురుగారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. జోగు ఆంజనేయులు గారు కాస్త ఆదిత్య పరాశ్రీ గారు. ఏంటి అసలు ఏం జోగు ఆంజనేయులు ఆదిత్య పరాశ్రీ అనే నామకరణం ఎందుకు చేసుకున్నారంటారు? ఎవరు చేశారు? సన్యసించిన తర్వాత టోటల్ అంతా చేంజ్ చేయాలి. మొత్తం అది వరకు ఉన్న జన్మ మొత్తం తెగిపోవాలి. మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ పుడతాడు. అందుకే ద్విజ అంటారు సన్యాసంని. అలా ద్విజత్వం పొందిన తర్వాతనే దండం ఇస్తారు. ఆ మంత్రదీక్ష తీసుకున్న తర్వాత మా గురువు గారు అన్నారు, నువ్వు సన్యసిస్తావా సంసారి అవుతావా అని. ఏంటి వ్యత్యాసం అన్నాను. సంసారం అంటే జగత్తంతా చేసేదే, సన్యాసం జగతిలో కొందరు చేసేది. ఇది లోక ప్రసిద్ధి, అది సర్వసామాన్యం అన్నాడు. నేను ఎలా ఉంటే బాగుంటుందంటే నీ ఆత్మకు నీ స్వేచ్ఛకు వదిలేస్తాను, నేను దీంట్లో కల్పించుకోను అన్నాడు. నేను పూర్తి సన్యాసంలో ఉంటాను. మా అమ్మ నాన్నకు వారసత్వం కోసం అన్న ఉండడు, తమ్ముడు ఉండడు, ఇద్దరు అక్కోళ్ళు ఉండరు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నేను లోకసేవ కోసం ఉంటానన్నాను. దండ సన్యాసం కావాలా, ఆత్మ సన్యాసం కావాలన్నారు. ఏంటి వ్యత్యాసం అన్నాను. దండ సన్యాసం ఉంటే ప్రతిదానికి ఒక ఆర్గ్యూ ఉంటుంది, ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఈ ఆత్మ సన్యాసం ఏంటంటే తనే స్వయం ప్రకాశిత చక్రవర్తిగా ఉండవచ్చు భావ స్వేచ్ఛతో. అప్పుడు సరే అండి, ఇదే నాకు బాగుంది, నేను కూడా సమాజంలో కొన్నిటిని ఎదుర్కొన్న వాడిని చిన్నతనంలో, నాకు ఇది ఒక ప్లస్, మీ అనుగ్రహం భగవతి కృప అనుకున్నాను. ఆత్మ సన్యాస యోగంలో ఉన్నప్పుడే పేరు మారుస్తారు. వారే చెప్పారు, నువ్వు పరాశర ఋషి గణగోత్రంలో జన్మించిన వాడవు, ఆ ఋషి యొక్క కళాంశ సంభూతం నీలో కనబడుతున్నది కాబట్టి పరాశ్రీ, పరా ప్రకృతి, పరా భట్టారికకు అనుసంధానమైనటువంటి బిరుదు నీకు ఇస్తున్నానన్నారు. ఆదిత్యం అనేది స్వయం ప్రకాశమైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం. ఈ నామము చేత నీ యశస్సు వెలిగిపోతుందని చెప్పారు. ఇంకా ఈ శ్రీ 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 3 శ్రీలు ఏంటంటే ఇది పీఠ పరంపరకు ఉండేటటువంటి ధర్మం. ఈ పీఠం సృష్టికర్త మీరు. శ్రీ 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 నేనే కాదు, అమ్మవారు. ఓకే ఓకే. నిజం చెప్పాలంటే మీరు పెద్దవారు వయసులో, ఇదన్న మమ నాకేం తెలియదు. రోజు 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేస్తా. అక్కడ వచ్చిన సిగ్నల్ ఏదన్నా కొన్ని సంకేతాలు వస్తే వాటిని ఆచరణలో పెడతాను అంతే. అలా వచ్చిందే ఆ అమ్మవార్లు, ఇదంతా ఎస్టాబ్లిషన్. నిన్న ఇక్కడ శ్రీ 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 అంబాత్రే క్షేత్రం అనేది మీరు వచ్చిన తర్వాతనే వెలిసిందంటారా గురుగారు? నేను 2009లో అక్కడ గురువు చేత ఉపదేశ సంస్కారం పొంది 2010లో పనిచేశాను. రోజు పొద్దడసానం పని చేయాలి, ఉదయం 3 గంటలకు పూజ చేసుకోవాలి, 6 గంటలకు పోవాలి, డే మొత్తం పని చేయాలి, సాయంత్రం పూజ చేసుకోవాలి, పడుకోవాలి, మళ్ళీ డైలీ ఇలాగే కంటిన్యూ. ప్రతి ఏకాదశికి నేను నిరాహార ఉపవాసం ఉంటుంటే, ఏకాదశి రోజు నిరాహారిగా ఉండి కూడా పనిచేస్తుంటే అలాగే చేశాను. 2010లో వేరొక స్వామీజీ మా నాన్నగారికి చెప్పారు, ఈ పిల్లాడితో పని చేపిస్తే నువ్వు గోవును గడెం కొట్టినట్లనే, వద్దు వీని వదిలేసి వాడి ఇష్టం ఎక్కడన్నా పోకోకన్నాడు. మా నాన్నగారు ఉండి, చూడు బిడ్డ కన్న పేగు, నువ్వు ఎక్కడ పోకు, నీకు కావాలిస్తే ఊళ్ళోనే ఉండు, నీవేమన్నా చేసుకో, మేమేమన్నామన్నారు. ఇక్కడిని వచ్చి ఇది అంటే 2011లో మా ఇంట్లో ఉండి ఒక మూలన అమ్మవారిని పెట్టుకొని రోజు అనుష్ఠానం చేస్తూ ఉంటే 2011లో ఒక భక్తుడు వచ్చి ఈ ప్లాట్ ఇప్పించాడు. ఇంకా అమ్మవారిని ఇక్కడ అంటే కొంచెం తీసుకున్నాం, ఒకటేసారి రాలే. ఫస్ట్ ఈ గర్భాలయం ఉన్న ఫ్లాట్ తీసుకున్నాం, తర్వాతకి ముందు తీసుకున్నాం, తర్వాత ఆ ముందు తీసుకున్నాం. మీరు కొన్నారా దాతలు ఇచ్చారా? దాతలే, అంతా దాతలే. ఎవరన్నా వచ్చి బాగా ఏంటంటే, గురుదేవ నేను ఏదైనా సేవ చేసుకుంటా అంటే, సుడపాకి జాగ తక్కుంది గిజ్జేపి, ఇక వర్షం వస్తుంది కురుస్తుంది రేగులేపి. ఇదంతా మీ గ్రామస్తులు చేశారా, బయట వారు వచ్చి చేశారు దీన్ని? బయట వాళ్ళు భక్తులే, గ్రామస్తులని కాదు కానీ భక్తులే. వచ్చిన వాళ్లకు మంచిగా. ఆ భక్తులు స్థానికులా స్థానికేతరులా? స్థానికులు ఉన్నారు, స్థానికేతరులు కూడా ఉన్నారు. ఎక్కువ భాగం ఎవరు ఉన్నారు? ఎక్కువ భాగం స్థానికేతరులే ఉన్నారు. స్థానికేతరులకు మీ యొక్క ప్రభావం ఇదంతా ఎలా తెలిసిందంటారు? మీ ప్రతిష్ట ఎలా తెలిసింది? ఈ మధ్య కాలంలో వాస్తవం చెప్పాలంటే ఏ మాట కామాట సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. ఓకే గురుగారు, ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఆ స్థలం కొన్నారు, అమ్మవారి యొక్క గర్భాలయం ఉండే స్థలము, తర్వాత ఇది అంటే బయట భక్తులు ఎక్కువగా మీకు వచ్చి డొనేట్ చేశారు. అప్పుడు మీరు ఇంట్లో పెట్టుకున్నారు, అమ్మవారిని పెట్టుకుని ఇంట్లోనే పూజిస్తూ ఇంట్లోనే కొలుస్తున్నారు అమ్మవారిని, ఓకేనా? అలాంటప్పుడు బయట భక్తులకి మీ యొక్క విశిష్టత ఎలా తెలిసింది? మీ యొక్క గొప్పతనం ఎలా తెలిసింది? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఎందుకు ఇది దానం చేశారు, దాతలుగా నిలిచారు అనేది ఇక్కడ. నేను ఇంట్లో అనుష్ఠానంలో ఉంటేప్పుడు మా ఇంట్లో వాళ్ళు, మా ఇంటి పక్కల వాళ్ళు చూసేది. నేను పూజలు చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు, మంత్రాలు చదివేటప్పుడు, అమ్మవారిని స్తుతించేటప్పుడు విన్నారు.
పలానా పిల్లాడు చూడంగానే సామె అయిపోయిండు, ఒక విచిత్రంగా పూజలు చేస్తున్నాడని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ చుట్టాలకు చెప్పుకోగా వాళ్ళు రాగా అటు ఇటు మౌత్ పబ్లిసిటీ తోటి వెళ్ళిపోయింది అప్పట్లో. ఓకే. ఈ 3-4 సంవత్సరాలలో ఈ సోషల్ మీడియా మాధ్యమంగా ఇప్పుడు కొంచెం విస్తృతంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. వచ్చారు. అంటే పూర్తి స్థాయిలో అంటే మీరు ముంబై నుంచి పండరీపురం పోయి సన్యసించిన తర్వాత మీ స్వగ్రామానికి ఏ సంవత్సరంలో వచ్చారు? 2010. 2010. ఓకే. అంటే ఈ క్షేత్రము అంబాత్రయ క్షేత్ర పునాది ఎప్పుడు పడిందంటారు? 2011. 2011. కానీ ఇక్కడ స్థలం ఇచ్చిన తర్వాత అంబాత్రయ క్షేత్రంలో ఈ అమ్మవారిని ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించాలి, అమ్మవారిని ఎందుకు కొలవాలి అనుకున్నారు? మా పూర్వీకుల యొక్క పుణ్యఫలమో వాళ్ళ యొక్క ఆశీర్వాదమో మా నాన్నమ్మ ఎప్పుడు అనేది నీకు తప్పకుండా అమ్మవారి కళ ప్రవేశిస్తుందని. అదేంటో తెలియదు. మా తాత తల్లి జోగు అమ్మక్క జోగిని, ఆవిడ చనిపోయిన తర్వాత పటం వేసి పటంలో కూర్చోబెట్టి ఆ బైండ్ల వాళ్ళు పాటలు పాడితే చిటికెన వేలు కాలుకు గజ్జె కడితే గల్లు మన్నదంట 1 సెకండ్. అంత సత్యమంతురాలు. ఇప్పటికి ఆవిడ గురించి బిజ్జారం అంతా చెప్పుకుంటారు. అలా ఏదో పూర్వజుల యొక్క సుకృత ఫలం అనుకోవాలి, అలా పుట్టాను. అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టం బై బర్త్ నుంచి. అంబాత్రయ అమ్మవారినే ఎందుకు కొలవాలనుకున్నారు? అంటే మీ ఇంటి ఇలువేల్పా లేకపోతే ఏమన్నా? కాదు, మా ఇంటి ఇలవేలు పెల్లమ్మ తల్లి, కులదేవత లక్ష్మీ నరసింహస్వామి ఇప్పటికి మా ఇంట్లో ఉన్నారు. నేను 2010లో సుదీర్ఘంగా 6 నెలలు ఒక విధమైనటువంటి అనుష్ఠానం చేసి, ఆ అనుష్ఠానంలో నాకు వచ్చిన దర్శనం ఈ జగతికి 3 శక్తులు కారణమని, సృష్టి స్థితి లయములని, ఆ 3 శక్తుల పేర్లు ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తుల వేద విభాజం చేసి సార్థక నామంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులని, ఈ బ్రహ్మాండానికి కాదు జగతిలో అన్ని బ్రహ్మాండాలకు వాళ్ళే అధిపతులని తెలిసి వాళ్ళని స్థాపించడానికి సంకల్ప ప్రేరణ నాకు కలిగించింది అమ్మవారు. నేను అడిగాను, ఏ రూపంతో నిన్ను కొలిస్తే నా జన్మ సార్థక్యం అవుతుంది అని అడిగాను. ఇంకొక స్వార్థం కూడా అడిగాను నేను. ఇప్పటి వరకు ఋషి పరంపరలో స్థాపితము కాని విధముగా నాకు దర్శనం ఇయ్యాలని ఒక షరతు పెట్టాను. అలా చేయగలిగితేనే నాకు అనుజ్ఞ ఇవ్వు, లేకపోతే ఇలా కృషించిపోతానని కొంచెం పట్టుదల. టెక్నాలజీ పెరిగిపోయింది కదా ఈ రోజుల్లో, సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది. ముట్టి మీద దునియా అంటే ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో అన్ని గిట్ల మీలాంటి స్వామీజీని కూడా కూర్చోబెట్టి చేసేంత టెక్నాలజీ వచ్చింటే ఈరోజు ఇంకా నేను అమ్మవారిని అడిగాను, అమ్మవారు పలికారు అంటే ఎలా? ఇది మనోవిజ్ఞానం. ఓకే. మనోవిజ్ఞానానికి బయాలజికల్ ప్రూఫ్స్ ఉండవు, మెటీరియల్ ప్రూఫ్స్ ఉండవు. ఇది అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. ఇది సత్యమా అసత్యమన్న ఎరుక మనకు రావాలంటే ఆయనయు ఆధ్యాత్మికంగా ప్రావీణ్యం పొందాలి, సమ్ ఎక్స్పీరియన్స్ కావాలి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను 5వ తరగతి చదువుకున్నా, పేద కుటుంబం, నాకు ఏ విధమైన శాస్త్ర పర్యంతమైనటువంటి జ్ఞానం లేదు, వేద ప్రవేశం లేదు, ఏమీ లేదు, 0. అది 5వ తరగతి తెలుగు మీడియం. ఇట్లా నాకు వచ్చినటువంటి దర్శనాలు అద్వితీయములు, అసలు నేనే పోల్చుకోలేకున్నాను. ఇప్పుడు అలా వచ్చిన దర్శనానికి నేనేమన్నాను, ఇది నా మూర్ఖత్వం అనుకోండి, వితండవాదం అనుకోండి, నేనేమన్నాను, ఎవరికి రాని దర్శనం నాకు ఇచ్చేట్లయితే లేకపోతే వద్దు. ఒక చిన్న సందేశం వచ్చింది నా ఆకృతి లోపల ధ్యానంలో. 52 రకాల దివ్యమైన మృత్తికలను ఏకకాలమునందు సేకరించి అమ్మవారిని అనగా 3 అమ్మలు, 2 స్తనములు, ఏకనాభి, 3 శిరస్సులతో కుండలిని ప్రతీకగా 3 సర్పములు పొదిగించి ప్రతిష్ఠ చేయగలిగితే ఈ జగతిలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఏం సేకరించమన్నారు? 52 రకాల మన్నులు, మట్టి, మృత్తికలు ఏకకాలంలో ఒకే ముహూర్తంలో సేకరించి ఏకనాభి, 2 స్తనములు, 3 శిరస్సులు, కుండలిని ప్రతీకగా 3 సర్పములతో ఉండి ప్రతిష్ఠ చేయగలిగితే ఇప్పటి వరకు ఇండియాలో జరగలేదు, వరల్డ్ వైజ్ గా లేదు. 52 రకాల మట్టి ఎక్కడ 18 శక్తిపీఠాల నుంచి, 12 జ్యోతిర్లింగాల నుంచి, 1000 సంవత్సరాల ఆయుష్ ఉన్న మర్రి చెట్టు దగ్గర మన్ను, 250 సంవత్సరాల ఆయుష్ ఉన్న రావి చెట్టు మన్ను, దక్షిణాభిముఖంగా ప్రయాణిస్తున్న నాగుపాము జాడల మన్ను, నెమలు గుడ్లు పెట్టిన స్థలం మన్ను, గోవు ప్రసవించిన స్థలం మన్ను, ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను, తులసికోట దగ్గర మన్ను, ఇలా రకరకాల ఒక 52 రకాల మన్నులు. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన ఛందస్సు. ఈ మర్రి చెట్లు ఎక్కడ ఉన్నాయంటారు? ఎక్కడో ఉన్నాయి. ఎక్కడ చెప్పండి. అది 250 సంవత్సరాలు దేవరహస్యాలు, ఏమనుకోకండి ప్లీజ్. అంటే ఇది చెప్పడమే గొప్ప విషయం, ఏమనుకోకండి. అంటే అమ్మవారు చెప్పిన ఇది చాలా మందికి పెద్ద మిస్టరీ. ఎందరో ప్రశ్నించారు నన్ను, ఇది ఎలా సాధ్యమని. నా మనసుకు తెలుసు, అక్కడ పూజలు అంటుకున్న తల్లికి తెలుసు. ఇది సత్యం, నా వాక్కు సత్యం, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.
అది కూడా షడాధార ప్రతిష్టతో యోగనాలమిన ప్రతిష్టం చేయడం అనేది 32 మంది బ్రాహ్మణులు కావాలి, ఆగమశాస్త్ర పండితులు. నేను ఒక్కడే చేశాను, ఓకే. 1 గంట 45 నిమిషాలు. ఎందుకు పండితులు రామన్నారా? అప్పుడు నా పరిస్థితి లేదు, అంతమందిని తేవాలంటే అంత పరిస్థితి నాకు లేదు 2011లో. అంటే అమ్మవారిని ప్రతిష్ఠించడం కోసం, అమ్మవారి పూజ కదా, అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు అందరి మీద ఉంటాయి కదా, అన్నింటినీ డబ్బుతో కొలమానం చేయలేము, ఉచితంగా చేయవచ్చు. ఆ పరిస్థితుల్లో మీరు ఎవరైనా పండితులు వెళ్ళి అడిగారా, నాకు సహకరించండి, నాతో పూజా హోమాలలో పూజా కైంకర్యాలలో పాల్గొనండి, ఏమైనా అడిగారు ఎవరన్నా? అడిగాను, కాకపోతే ఏంటంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నేను ఎవరిని మాట్లాడకుంటే తీవ్ర వైరాగ్యం. ఎందుకు? అది ఒక విధమైన చింతన, దానికి ఎందుకన్న దానికి మళ్ళీ ఏం చెప్పనికి రాదు. ఒక చింతన, అది ఒక వైరాగ్యం. లైక్ ఒక ప్రేమలో ఫెయిల్యూర్ అయిన వాడు ఎవరితో ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడతా, అది పెయిన్ వానికి తెలుసు. ఎందుకు మాట్లాడమంటే వాడు ఏం చెప్పడు. నాది ఒక విధమైన వైరాగ్యం. అలా సేకరించినటువంటి మట్టిని పంచగవ్యములతో 7 జీవనది జలాలతో మిశ్రితం చేసి 1 గంట 45 నిమిషాలు యోగనాల మీద అమ్మవారిని ప్రతిష్ఠ చేసేటప్పుడు కన్నార్పకూడదు. ఇలాగే రెప్ప వాల్చకుండా ఎలా సాధ్యమవుతుంది? అది జరిగింది. ఇప్పుడేమో ఎంతసేపు రెప్ప వాల్చలేదు మీరు? 1 గంట 45 నిమిషాలు. దివ్య ముహూర్తం అంటారు ఆ కాలాన్ని, ఆ టైం. దివ్య ముహూర్తం, ముహూర్తం, దివ్య ముహూర్తం అని 2 రకాలు, 2 ప్రవరాలు. దివ్య ముహూర్త కాలం అది. అలా జరిగిన తర్వాత సూర్యకిరణాలతోటి 10 అఖండ జ్యోతులు వెలిగించాం భూతద్దంతో. సత్యాగ్ని జ్యోతులు అంటారు. ఒక్కొక్క జ్యోతి ఒక మహావిద్య స్వరూపకంగా ఆవాహనం చేసి 2011లో వెలిగించాము. ఇప్పటి వరకు 10 అఖండ జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతున్నాయి. ఒకటి ఇక్కడ, 9 లోపల. ఇవి దశమహావిద్యల స్వరూపకంగా. 7 జీవనది జలాలతో తెచ్చిన కూర్మాకారపు కోనేరు, ఆ నీళ్ళన్నీ తెచ్చి ప్రాణప్రతిష్ఠ చేసాం ఆ కోనేరు. ఇప్పటికి ఆ నీళ్లు ప్రోక్షణ చేసుకొని వెళ్తున్న వాళ్ళు ఎందరో చెప్తున్న విషయాలు అంటే నేనే షాక్ అవుతున్నాను. గృహవాస్తు ప్రవేశం చేసేటప్పుడు ఆ నీళ్ళు తీసుకుపోయి ప్రోక్షణ చేసుకుంటారు, ఇంటికి ముగ్గు పోసేటప్పుడు ఆ నీళ్ళు తీసుకుపోయి ప్రోక్షణ చేసుకుంటారు, ఎన్నో విధాలుగా వాడతారు ఆ నీళ్ళని. వాస్తవంగా ఇది ఒక అద్భుతం, మాయా ప్రపంచం ఇది. అమ్మవారు వెలిచారు. పుష్పగిరి పీఠాధిపతుల వారు ఫోన్ చేసి నాతో మాట్లాడారు, శంకరాచార్యుల వారు, పుష్పగిరి శంకరాచార్యుల వారు. ఏమయ్యా నువ్వు చెప్తున్నావు, నమ్మడానికే ఉంది కానీ నమ్మనట్టుగా ఉంది, ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు వారు. గురుదేవ, మీరు పూజ్యులు, పెద్దవాళ్ళు, మీ పాదాల సాక్షిగా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పాను. అంటే మీరు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ ధ్యానంలో మునిగిపోయేవారు, అమ్మవారిని పూజిస్తున్నారు. ఆ సమయంలో మీడియా వారు మీ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంటే మీరు అడిగినా కూడా ఇక్కడ కూడా ఊళ్ళో పలాని కుర్రాడు ఇలా చేస్తున్నాడు మీడియాలో చూపించంటే కూడా ప్రసార మాధ్యమాలు ఏవి కూడా మేము అవన్నీ లేదు అది ఇదని తోసిపుచ్చేవారు. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చేసరికి శ్రీ డాక్టర్ ఆదిత్య పరాశ్రీగా మారి, ఒక స్వామీజీగా మారి, ఒక అంబాత్ర క్షేత్ర సృష్టికర్తగా మారిన సమయంలోనే మీడియా మీ వైపు వస్తుంది. ఇప్పుడు దాని గురించి మీకు ఎలా అనిపిస్తుంటుంది? అసలు నేను నిత్య సత్యం చెప్పాలంటే, పువ్వు వికసిస్తుంది, దాని పరిమళాన్ని గ్రోడమని తుమ్మెదని ఎప్పుడు పిలవదు, అవిగా సుగంధం కోసం వస్తాయి అనుకుందాం. అదే ధర్మం ఇక్కడ వ్యక్తమైంది. నేను ఏ సోషల్ మీడియాలో కనబడలేదు. ఒక మిత్రుడు ఏం చేశాడంటే, నేను ఎప్పుడు రోజు సాయంత్రం ఏమాత్రం సమయం ఉన్నా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకుంటా, దా కూసో, వాళ్ళని ఇంతసేపు ఉన్న ధర్మం వైపు మోటివేట్ చేయడానికే నాకు ఇష్టం. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఉన్న చిన్న మైక్రోమాక్స్ బోల్ట్ ఫోన్లో రికార్డ్ చేసి ఆయన యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అలా వెళ్ళినాయి. ఆ వీడియో చూసిన ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హెడ్ మాస్టర్. గురూజీ, మీరు చాలా బాగా ఆత్మజ్ఞానం చెప్పారు, దయచేసి మీకు పుణ్యం ఉంటుంది, మీ పిల్లలకు చెప్పండి, మీరు ఏం చెప్పినా దాన్ని ఇట్లా రికార్డ్ చేసి అప్లోడ్ చేయమని. అట్లా ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ అయింది, ఇన్స్టాగ్రాము ఇవల్ల. ఇప్పటికి అవన్నీ సోషల్ మీడియా మా పిల్లలే చూస్తారు, నేను ఒక మాట్లాడతా, బుద్ధికి దోసింది మాట్లాడతా, ఏం ఫిల్టర్ చేస్తారో ఏం అప్లోడ్ చేస్తారో నాకు ఏం తెలియదు. అంటే బయట ఒక కామెంట్ వినిపిస్తుంది మీడియా సర్కిల్స్లో కూడా, కొన్ని ప్రసార మాధ్యమాల్లో కూడా, స్వామీజీకి ఏమి పెద్దగా తెలియదు, రాత్రంతా కూర్చొని ఇన్స్టాలు యూట్యూబ్లు బాగా చూస్తారు, చాలా సబ్జెక్టుల మీద చూస్తారు, చూసిన తర్వాత వాటినే పగలు ఆయన వల్ల వేస్తారు, అందరికీ చెప్తుంటారు, అదే జ్ఞానం అనుకుంటున్నారు ప్రజలు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో మీడియా ప్రతినిధులు. దానికి ఏమంటారు గురుగారు? నాకు ఇన్స్టాగ్రామ్ అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు. ఓకే, నమ్ముతారా మీరు? అసలు నేను సోషల్ మీడియాలో ఉండి దాన్ని యాక్టివేట్ చూడాలనుకునే అవసరం కూడా నాకు లేదు. ఓకే, నాకుండే చింతన ఒకటే, వచ్చే భక్తులను ఏ విధంగా నేను ప్రసన్నం చేయించాలి, వాళ్ళకి ఎలా మంచి జరగాలి, దానికి ఏ విధంగా నేను అనుష్ఠానం చేయాలి, ఏ విధంగా తపమాచరించాలన్నదే నాకుండే దాహం.
ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చూసి చెప్పేటటువంటి సబ్జెక్టుకి నేను చెప్తున్నటువంటి విషయ వాంగ్మూలానికి బయట చెప్తున్న ప్రవచనకర్తల యొక్క విషయ వాంగ్మూలానికి ఏమాత్రం కంపారిజన్ ఉండదు. మీరు ఈక్వల్ అంటారా వారితో కూడా? నేను అనుకోను. వాళ్ళు చెప్పేది నేను చెప్పేటట్టుంటే ఒక్కటన్నా కంటెంట్ వైజ్గా చూపిస్తే నేను అంగీకరిస్తాను. కరెక్ట్ చెప్పారనమాట. నేను కేవలం నిన్న మీరు చేసిన ఇంటర్వ్యూ కూడా అమ్మ నాకు లింక్ పంపించింది, గురుదేవా ఇట్లా సార్ వస్తున్నాడని. అయ్యో వారు చాలా గొప్పవారమ్మా, వారు లేదు గురుగారు, అంతే ఒక సాధారణ జర్నలిస్ట్ నేను. ఒక సాధారణ జర్నలిస్ట్. జర్నలిజంలో మీ ప్రత్యేకత మీకుంది నా అనుభవం ప్రకారంగా అని అమ్మ పంపిస్తే అది చూశాను నేను. వారు పెద్దవారు, నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, అంతేగాని ఒకరి ప్రవచనాలు నేను చూసి చెప్పను. ఒకవేళ అలా కాపీ కొట్టేది ఉంటే వాస్తవానికి ఇప్పుడు సిద్ధాంత సత్యం ప్రకారంగా ఈ రుద్రశూలం ఏ గ్రంథాలో లేదు. ఈ మన్నులతోటి 52 రకాల మన్నులు తెచ్చి ఇక్కడ అమ్మవారిని పెట్టాలని, ఆ ముగ్గురమ్మలను పెట్టాలని, ఈ విజయ చాముండేశ్వరి మాతను పెట్టాలని మనం గోమాత కళ్యాణ మహోత్సవం చేస్తాం చాలా అద్భుతంగా, లోక కళ్యాణం కోసమే. కరోనా టైంలో నేను అమ్మవారిని ప్రశ్న వేస్తే విశ్వమాత కళ్యాణం చేయి, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది ఉడతా భక్తిగా అన్నందుకు చేశాను. అది ఏ గ్రంథాలు లేదు గోమాత కళ్యాణం. చాగంటి గారు కూడా గోమాత కళ్యాణం చేయలేదు. వారు పెద్ద విద్వాంసులు, ప్రవచన చక్రవర్తి వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేను చేసే అనుష్ఠాన బలముతో నాకు వచ్చేవి నేను మాట్లాడతాను. ఖచ్చితంగా గురుగారు, మీకు అభయం ఇచ్చేంతటోని కాదు, కానీ ఒక గురూజీగా ఉన్నారు మీరు. మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ అమ్మవారు ఎప్పుడు కూడా. చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీ అనుభవంతో మీ వయసు ఎంత? 50+ గురుగారు. 40 కూడా అనుకుందాం. లేదు 50+. నాకన్నా పెద్దవాళ్ళే. 50 దాటి. మీ యొక్క అనుభవంతో సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు. మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను. మీ అనుభవంతో చెప్పండి, నేను గురుత్వంలో ఉన్నానా లేనా? ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురుగారు, మీ మాటలను బట్టి ఉన్నారని. చాలా సంతోషం. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటాను. అమ్మవారి కరుణా కటాక్షము మీపై ఉంటుందో పాటు మాపై, మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురుగారు. థ్యాంక్ యూ, నమస్కారం. శుభమస్తు. శ్రీమాత్రే నమః.